ఆడుకుందామో చూద్దాం. అయితే ఎక్కువ మంది సర్కిల్ అంటుందో కానీ మస్తు కష్టం ఉంటుంది గాయస్. కాబట్టి నేను ట్రేలా పెట్టుకుంటా, ఇంకా మిడిల్లో హార్ట్ షేప్ మీకోసం చేస్తున్నాను. సర్కిల్ హార్ట్ ఉన్నది కాబట్టి సరే. ఇలా ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి గాయస్, ఇలా అయితే పెట్టుకోవాలి మనం. ఫస్ట్ మీకు కావాల్సిందంతా తీసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా జరపాలి గాయస్, లేకపోతే మంచిగా రాదు. మరీ ఇంత డిస్టెన్స్ ఇవ్వద్దు గాయస్. మీకోసం కాబట్టి నేను మిడిల్ బిల్డింగ్ కూడా కట్టబోతున్నాను. ఇప్పుడే వచ్చింది నా బుర్రలకు ఆలోచన. బిల్డింగ్కి కొంచెం కొంచెం గ్యాప్ కావాలి, మస్తు కష్టం ఉంటుంది. సరే, ఈ వీడియోలో మీకు బిల్డింగ్ ఎలా కట్టాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇలా 2 మీకు అనిపిస్తలేదేమో. సరే, ఫస్ట్ మీరు ఇలా 2 తీసుకోవాలి బ్లాక్స్. దాని మీద ఒకటి పెట్టాలి. అలా కంటిన్యూ చేసుకుంటూ రావాలి సైడ్స్కి. అంటే పెద్ద బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ కావాలంటే అన్ని ఫ్లోర్స్. ఇప్పుడు 2 పెట్టినాం అనుకో, పైన ఒకటి పెడితే ఇలా పైన మెల్లగా పెట్టాలి, ఆగదు కాబట్టి. పైన ఒకటి పెడితే 3 ఫ్లోర్స్ అవుతాయి. అలా ఇక్కడ ఒకటి పెట్టినాం అనుకో, ఇలా 4 ఫ్లోర్స్ అలా వస్తుందన్నమాట. మీకు ఎన్ని ఫ్లోర్స్ కావాలంటే అన్ని ఫ్లోర్స్. నేనైతే 3 ఫ్లోర్స్ ఇస్తున్నాను తొందరగా, లేకపోతే మళ్ళీ గాలి వచ్చి ఈ కింద కూడా పడిపోతాయి. అందుకే 3 వేస్తున్నాను. సారీ, ఎందుకు 3 వేస్తున్నాను అనుకుంటానులా. ఇలానే ప్రాబ్లం, గాలి వస్తుంది కదా గైస్, దానివల్ల మొత్తం కింద పడిపోతుంది. అందుకే నేను 3 పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ మిడిల్ ఉన్నది కదా, ఎలా పడుతుంది అనుకుంటున్నా. ఇది ఇలా అన్నప్పుడు ఇవన్నీ అనుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను హార్ట్ సింబల్ పెడుతున్నాను. హార్ట్ సింబల్ ఇలా ఫస్ట్ ఇలా పెట్టి మళ్ళా ఇలా పెట్టుకుంటా. హార్ట్ సింబల్ రాదు గాయస్, కాకపోతే ఒక స్టెప్ లాంటిది చేస్తాను. హార్ట్ సింబల్ కోసం ట్రై చేశాను నిన్న, కానీ రాలేదు. కానీ మీకు చేస్తా అని చెప్పాను, మర్చిపోయి. అప్పుడు కొంచెం వచ్చింది కానీ మళ్ళీ పడిపోయింది గాయస్. ఇలా ఒక స్టెప్ పెట్టాను, స్టెప్ లాగా పెట్టిన ఒకటే స్టెప్ కింద పడుతుంది అనమాట. ఇలా పెట్టుకుంటూ రావాలి. ఎంత దూరం అంటే అంత దూరము ఇలా పడుతుంది. చూడండి, మీ ఇష్టం ఎంత దూరం పెట్టుకుంటారో. నేనైతే కొంచెం పెట్టి ఈ వీడియోలో జస్ట్ చూపిస్తున్నాను, మొత్తం చేస్తలేను. మీకు చూపించడానికి నేను కొంచెం పెట్టాను. చూడండి,